హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం గుమ్మడికాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేయాలి. ఈలోపు మనం గుమ్మడికాయ ముక్కల్ని ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. తోలు అనేది తీసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొత్తిమీర ఈ రెండు నేను రెడీగా చేసుకున్నానండి. ఈలోపు ప్యాన్ అయితే కాగిపోయింది. అందులో కొంచెం తాలింపు వేయించుకుని తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుని వేయించుకున్నానండి. సో ఇది మీడియం ఫ్లేమ్, ఇది గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేంత వరకు ఉంచుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నానండి. సో ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని కూడా ఇలా వేసేసుకున్నామండి. గుమ్మడికాయ తినడం వల్ల మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుందండి. సో మనం వ్యాధులకు దూరంగా ఉండవచ్చు అన్నమాట. ఇందులో చాలా పోషక విలువలు ఉన్నాయి కాబట్టి గుమ్మడికాయని ఎలా చేసుకున్నా పర్వాలేదండి. సో ఏదో రకంగా చేసుకుని తినడానికే మాత్రమే ట్రై చేయండి. సో ఇందులో కొంచెం వాటర్ అయితే పోస్తున్నానండి ఉడకడానికి. సో ఇలా వాటర్ అయితే పోసిన తర్వాత మనం ఇలాగే కుక్ అవుతున్నప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా సరిపడగా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం ఇక్కడ ధనియాల పౌడర్ అనేది ఫ్లేవర్ కోసం అయితే వేసుకున్నానండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం సరిపడగా కొంచెం కారం కూడా వేసుకుంటున్నానండి. సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపి అంతా కలిసేలాగా మిక్స్ చేసి కలిపేసి కుక్కర్ అయితే పెట్టేస్తానండి. సో నాకు ఎక్కువసేపు నుంచుని చేయడం అన్నది అలవాటు లేదండి, అంటే ఇష్టం కూడా లేదు. అందుకని ఇలా కుక్కర్లో పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఆగి తర్వాత ఓపెన్ చేస్తే ఇలా కుక్ అయిందండి. సో గుమ్మడికాయ లేతగా ఉండడం వల్ల అది బాగా కుక్ అయిపోయిందండి. నేనైతే 4 విజిల్స్ నానిచ్చానండి. మీరైతే ఒక 2 విజిల్స్కే కుక్ అయిపోద్ది. ఒకసారి చూసుకోండి గుమ్మడికాయ దాన్ని బట్టి. అది ముదురుగా ఉంటే ఇలా ఉంటుంది. దాన్ని అంతటి ఒకసారి కలిపి సాల్ట్, ఉప్పు చూసుకున్నానండి. తర్వాత సరిపోయింది. అలాగే కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేశానండి. సో బాగా ఉడికిపోవడం వల్ల అనుకుంటా ముక్కలన్నీ పేస్ట్లా అయిపోయినాయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. గుమ్మడికాయ చాలా చలువ కూడానండి. సో చేసుకోండి. సో గుమ్మగుమ్మలాడే గుమ్మడికాయ కర్రీ రెడీ అయ్యింది. సో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మోర్ వీడియోస్ గురించి నోటిఫికేషన్ బటన్ నొక్కండి. బాయ్.